హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. రీసెంట్‌గా 10థ్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా కరెక్ట్ స్టేజ్‌లో ఉన్నారండి. ఈ 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునే ఎడ్యుకేషనల్ నిర్ణయం వాళ్ళ యొక్క కెరీర్‌ని డిసైడ్ చేస్తుంది. వాళ్ళు చదివే చదువు అంతా కూడా డిపెండెన్సీ ఆన్ దేర్ కరెక్ట్ డెసిషన్ ఆఫ్టర్ 10థ్ క్లాస్. వాళ్ళు 10థ్ క్లాస్ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయమే అంటే చదువులో మల్టిపుల్ వేస్ ఉన్నాయండి 10థ్ క్లాస్ తర్వాత. అలాంటి మల్టిపుల్ వేస్‌ని నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందర ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ 10థ్ క్లాస్ కంప్లీట్ అయిన మీ ప్రతి ఒక్క ఫ్రెండ్‌కి షేర్ చేయండి. వాళ్ళు డైరెక్ట్‌గా ఒక కోర్సుకి లేదా ఒక సబ్జెక్ట్ ఒక పలానా టాపిక్‌కి స్ట్రక్ అవ్వకుండా వాళ్ళు మల్టిపుల్ వేస్‌ని సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్‌ని మీరు తెలియజేసిన వారవుతారు. సరే అండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసినట్టయితే కనుక మీకు 10థ్ క్లాస్ తర్వాత 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. మేజర్‌గా 4 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్. అందరూ జస్ట్ 10థ్ అయిన వెంటనే డైరెక్ట్‌గా ఇంటర్మీడియట్‌లో జాయిన్ అవుతారు. ఇంటర్ 2 ఏళ్ళు ఉంటుంది. అది ఫస్ట్ ఆప్షన్ అయితే, సెకండ్ ఆప్షన్ ఉందండి పాలిటెక్నిక్ లేదా డిప్లొమా. పాలిటెక్నిక్ అంటే 3 ఇయర్స్ కోర్స్ అండి అది. అది కూడా జస్ట్ లైక్ ఇంటర్ ఎలా అయితే 2 ఏళ్ళు చదువుతారో అదేవిధంగా పాలిటెక్నిక్ 3 ఏళ్ళు చదువుతారు. అది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఐటీఐ. ఐటీఐ అంటే ఇది 2 ఏళ్ళు లేదా సంవత్సరం కూడా ఉంటుంది కోర్స్ డిపెండింగ్ ఆన్ దేర్ బ్రాంచ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి వొకేషనల్ కోర్సెస్, వృత్తి విద్య పారామెడికల్ కోర్సెస్ అని చెప్పేసి వొకేషనల్ కోర్సెస్ అండి. ఇది జస్ట్ చదువు నాట్ నెసెసరీ, జస్ట్ మనం స్కిల్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్ యూజ్ అవుతాయి. అయితే మీకు ఒక్కొక్క కోర్సుని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏ కోర్స్ చదివితే రేపు నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ పర్పస్లో అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ చూద్దామండి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు. మీరు ఫస్ట్ ఇంటర్మీడియట్ గురించి చెప్తానన్నాను కదా. ఇంటర్మీడియట్లో మేజర్ గ్రూప్ ఎంపీసీ అండి. ఎంపీసీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎంపీసీ చాలామంది తీసుకుంటారు. బికాస్ ఎంపీసీ తీసుకుని ఏ రకమైన స్ట్రీమ్‌కైనా వెళ్ళొచ్చు. అంటే హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ లేదా పైలట్స్ అవ్వడానికి కూడా ఎంపీసీ కీ అండి. అయితే ఇంటర్మీడియట్ మీరు ఎంపీసీ తీసుకుని 2 ఏళ్ళు చదివితే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత బీఈ లేదా బీటెక్, బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ అనే కోర్స్ 4 ఇయర్స్ కోర్స్ చదువుతారు. ఆ చదవడం తర్వాత మీరు సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ లేదా సివిల్ ఇంజనీరింగ్ ఆ టైప్ ఆఫ్ జాబ్స్ సెక్టార్స్లో ఉన్న జాబ్స్ని మీరు గెయిన్ చేయగలుగుతారు. అయితే ఇంటర్ 2 ఏళ్ళు చదివిన తర్వాత దీనికి మళ్ళీ మీరు ఈఏపీ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. లేదా జేఈఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. అయితే ఇది ఎంపీసీ వల్ల యూజ్. నెక్స్ట్ సెకండ్ బైపీసీ. బైపీసీలో ఏంటంటేనండి, బైపీసీ అనేది డాక్టర్, నర్సింగ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళడానికి చదువుతారండి. ఇది కూడా 2 ఏళ్ళే కోర్స్. అయితే ఇది చదివిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ లాంటి డాక్టర్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే వెళ్ళాలి అంటే మీరు నీట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. మీరు ఎంపీసీ తీసుకుంటే ఈఏపీ సెట్ లేదా జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ ఎలా రాస్తారో బైపీసీ చేసిన వాళ్ళు నీట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఎంబీబీఎస్ బీడీఎస్ సైడ్ వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు అక్కడి నుంచి మీరు డాక్టర్ అవ్వచ్చు. లేదా మీకు అది ఇంట్రెస్ట్ లేదు డాక్టర్ అవ్వడానికి, నీట్ లాంటి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అలాంటివి లేదు అనుకుంటే మళ్ళీ మీరు ఫార్మసీ సైడ్ వెళ్ళొచ్చు. ఫార్మసీ సైడ్ వెళ్ళాలి అంటే మళ్ళీ మీరు ఈఏపీ సెట్ అనే ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా మీకు అసలు ఆ సైడ్ ఎటు ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక డిగ్రీలో బీఎస్సీ అగ్రికల్చర్ అనే గ్రూప్ తీసుకుని అక్కడి నుంచి మీరు ఆ 3+1 4 ఇయర్స్ కూడా ఉంటుంది. ఆ కోర్సుని కంప్లీట్ చేస్తే వ్యవసాయ శాఖ అధికారిగా మీకు ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి పడుతూ ఉంటాయి. వాటికి అప్లై చేసుకుని మీరు గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. లేకపోతే కనుక ప్రైవేట్గా మీరు చేస్తూ జాబ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి గురించి కూడా చెప్తాను, ఒకసారి చూడండి.
సీఈసీ, ఎంఈసీ అనేవాళ్ళు మేజర్‌గా చాలామంది వాళ్ళకి బిజినెస్ సైడ్ గానీ, లేకపోతే బ్యాంక్ సైడ్ గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారండి. ఇది తీసుకుంటే గనక మీరు బ్యాంకింగ్ సెక్టార్ వైపు వెళ్ళొచ్చు. లేదా మీ ఓన్‌గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గనక మీరు అక్కడ నేర్చుకోవాల్సిన మెళకువలన్నీ కూడా మీరు ఈ 2 ఇయర్స్ కోర్స్ ద్వారా నేర్చుకుని డిగ్రీలో బీకామ్ లేదా బీబీఏ లేదా సీఏ అంటే కంప్యూటర్ సీఏ కూడా చేయొచ్చు. సీఏ అంటే చార్టెడ్ అకౌంటింగ్ అలాంటివి కూడా చేసుకుని ఫర్దర్‌గా మీరు మీ బిజినెస్ సైడ్ మూవ్ అవ్వచ్చు. హెచ్ఈసీ కూడా ఉంటుందండి. హెచ్ఈసీ గ్రూప్ లేదా ఆర్ట్స్ అని కూడా ఉంటుంది. హెచ్ఈసీ కూడా మీరు పొలిటికల్‌గా ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకుందామని అనుకుంటే హెచ్ఈసీ చదవండి. హెచ్ఈసీ చదివితే హిస్టరీ తెలుస్తుంది. దానివల్ల మీరు ఓన్లీ పొలిటికల్‌గానే మాత్రమే కాకుండా లాయర్‌గా లేదా సివిల్ సర్వెంట్‌గా ఐఏఎస్ లాంటి వాటికి ఐఏఎస్ అవ్వాలి అంటే గనక ఎనీ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉండాలి. మీరు అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 ఇయర్స్ కోర్స్‌లో హెచ్ఈసీ చేయండి. హెచ్ఈసీ చేస్తే మీకు చరిత్ర, హిస్టరీ అనేవి బాగా తెలిస్తే వాటికి చాలా ప్లస్ అవుతుంది యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు. ఇది ఇంటర్మీడియట్‌లో మేజర్‌గా ఉన్న గ్రూప్స్ ఇవి. నెక్స్ట్ పాలిటెక్నిక్‌లో 3 ఇయర్స్ కోర్స్‌లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో, ఏమేమి కోర్సులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. పాలిటెక్నిక్ అనేది 3 ఏళ్ల కోర్సే అయినప్పటికీ మ్యాక్సిమం పిల్లలు లేదా ఎవరైనా సరే చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇంటర్‌ని ప్రిఫర్ చేసిన తర్వాత, ఇంటర్ తర్వాత మళ్ళీ ప్రాధాన్యంగా తీసుకునే కోర్స్ ఏదైనా ఉంది అంటే పాలిటెక్నిక్ అండి. పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కోర్స్. 3 ఇయర్స్ కోర్సులో ఎలా అయితే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూప్స్ ఉన్నాయో, అలాగే పాలిటెక్నిక్ లేదా డిప్లొమాలో కూడా టెక్నికల్ గ్రూప్స్ అని ఉంటాయి. మెకానికల్ అని, సివిల్ అని, ఈసీఈ అని, సీఎస్ఈ అని ఉంటాయి. అయితే మీకు ఈ పాలిటెక్నిక్ వల్ల యూజ్ ఏంటంటే, మీరు రేపన్న రోజు బీటెక్‌లోకి వెళ్ళాలి అంటే కోర్ నేర్చుకోవాలి కదా! ఆ కోర్ అనేది మీరు కొంచెం ఎర్లీగా ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో పాలిటెక్నిక్ చదువుతున్న స్టేజ్‌లోనే నేర్చుకుంటారు. దానివల్ల మీరు 3 ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేశాక బీటెక్‌కి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఎంపీసీ చదివితే ఎలా అయితే ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఉందో, అలాగే ఇక్కడ ఈసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఈసెట్ అనేది బీటెక్‌కి లేటరల్ ఎంట్రీ అంటే ఏం కాదండి. మీరు సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. బీటెక్ సెకండ్ ఇయర్‌లో. దాని గురించి మీకు ఇది యూజ్ అవుతుంది. అయితే మీరు ఇదంతా మీకు అనవసరం. మీరు బీటెక్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే గనక మీరు పాలిటెక్నిక్ కోర్సెస్ చదువుతున్నప్పుడు 3 ఇయర్స్‌లో ఏదైతే నేర్చుకున్నారో దాని మీద మీకు జూనియర్ ఇంజినీర్‌గా జాబ్స్ ఉంటాయి. వేకెన్సీస్ సెలెక్ట్ చేసుకొని మీరు జాబ్ అనేది పొందొచ్చు. దీంట్లోనే నాన్ టెక్నికల్ సైడ్ కూడా మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్, టూరిజం వంటి డిపార్ట్మెంట్స్‌లో కూడా మీకు కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కూడా సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ పాలిటెక్నిక్ అండి ఇది. నెక్స్ట్ ఐటీఐ అనేది దానివల్ల యూజెస్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఐటీఐ అనేది జస్ట్ మీరు స్కిల్ నేర్చుకోవడానికి లేదా తక్కువ టైంలో, తక్కువ సమయంలో మీరు నేర్చుకుని ఏదైనా మంచి జాబ్ పొందడానికి యూజ్ అయ్యే కొంచెం ముఖ్యమైన కోర్స్ అండి ఐటీఐ. 6 నెలల నుంచి 1-2 సంవత్సరాల లోపు ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ అనే కోర్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి. కోర్సెస్ నేర్చుకున్న తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ చేయొచ్చు. లేదా మీరు ఐటీఐ మీద లైన్ మ్యాన్స్ లాంటివి గవర్నమెంట్ రైల్వే, బెల్ లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! వాటికి అప్లై చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ అనేది కొట్టొచ్చు. అంతేకాకుండా సొంతంగా ఉపాధి కల్పించుకోవడానికి ఐటీఐ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎలక్ట్రీషియన్స్‌కి గానీ, ఫిట్టర్స్‌కి గానీ, మెకానిక్స్ గానీ చాలా డిమాండ్ ఉంది బయట మార్కెట్‌లో. సో, మీరు దేని మీద ఆధారపడకుండా మీరు స్కిల్ నేర్చుకుంటే మీ గవర్నమెంట్ సెక్టార్‌లోనే కాకుండా ఓన్‌గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఐటీఐ బావుంటుంది. అయితే నెక్స్ట్ వృత్తి విద్యా పారామెడికల్ కోర్సెస్ గురించి కూడా ఒకసారి చెప్తాను చూడండి. వృత్తి విద్యా పారామెడికల్ కోర్సెస్ అనేవి తెలుగులో వృత్తి విద్యా పారామెడికల్ కోర్సెస్ అంటాం కానీ ఇన్ జనరల్గా వీటిని వొకేషనల్ కోర్సెస్ అంటారు. వొకేషనల్ కోర్సెస్ అనేవి జస్ట్ మీకు చదువుతో సంబంధం లేకుండా ఇందాక ఐటీఐకి ఎలా చెప్పానో స్కిల్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యే కోర్స్. మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే ఈ కోర్స్ అనే వాటిలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్లో బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. బ్రాంచెస్ అంటే సెక్టార్స్లో. అందులో మేజర్గా వచ్చేసి ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నెక్స్ట్ నర్సింగ్ అంటే ఎంపీహెచ్డబ్ల్యూ,
నెక్స్ట్ గ్రాఫిక్ డిజైన్ మాత్రమే కాకుండా సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మీరు సిఎస్సి అంటే బీటెక్లో ఉండే సిఎస్సి అనుకుంటారు, కాదండి. సిఎస్సి అంటే మీకు డేటా ఆపరేటర్స్ కింద జాబ్స్ పడుతూ ఉంటాయి కదా, చాలా డేటా ఆపరేటర్స్ కింద వాటి కింద గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి సిఎస్సి కోర్స్ ఉన్నాయి, ఎలిజిబుల్ ఉంటుంది. సిఎస్సి కోర్సులో మీరు అన్నిటికీ కూడా అంటే జావా అయినా, సి అయినా, C++ అయినా, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ కానీ ఇలాంటి వాటన్నిటికీ మీకు బేసిక్స్ నేర్పుతారు. అందు గురించి మీకు యూజ్ అవుతుంది సిఎస్సి. ఫిషరీస్ అనే గ్రూప్స్ కూడా ఉన్నాయండి. ఫిషరీస్ గ్రూప్ కానీ లేకపోతే ఇలాంటివి అదర్ వొకేషనల్ గ్రూప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫిషరీస్ అంటే మీకు మనకి మీ యొక్క ఏరియాస్లో ఉన్న మెజారిటీని బట్టి అంటే ఫిషరీస్ అంటే ఎక్కువ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఉంటుంది. ఆక్వా సెక్టార్కి సంబంధించి మీ సైడ్ ఆక్వా సెక్టార్ ఎక్కువ ఉండి మీకు అటు సైడ్ ఎక్కువ వేకెన్సీస్ లాంటివి ఉంటే కనుక ఫిషరీస్ లాంటి కోర్స్ చేసి 2 years కోర్స్ మీరు ఆ రిలేటెడ్ ఆక్వా ఫ్యాక్టరీస్ లాంటి వాటిలో జాబ్స్ అవి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే వీటిని చేయడం వల్ల టెక్నీషియన్గా రూపొందుతారు. ఈ కోర్సెస్ చేయడం వల్ల మీరు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్టీ అంటే మీరు లోకల్ హాస్పిటల్స్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కింద జాబ్స్ చేయొచ్చు. గ్రాఫిక్ డిజైన్ చేస్తే మీరు స్టూడియోస్లో వర్క్ చేయొచ్చు. లేకపోతే కనుక ఎంపీహెచ్డబ్ల్యూ అంటే అది కూడా నర్సింగ్ సెక్టారే కాబట్టి నర్సింగ్ సెక్టార్ అంటే హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు అది కూడా. నెక్స్ట్ సిఎస్సి ఫిషరీస్ గురించి అన్నాను కదా, సిఎస్సి అంటే డేటా ఆపరేటర్స్ కింద వర్క్ చేయొచ్చు. లేకపోతే కనుక ఫిషరీస్ అంటే మీ దగ్గరలో ఉన్న ఆక్వా సంబంధించిన ఫ్యాక్టరీస్ లేదా వేరే కంపెనీస్లో మీరు సెటిల్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే మీరందరూ ఒకటే గమనించుకోవాలండి, మీకు ఇప్పటిదాకా ఈ వీడియోలో చెప్పినటువంటి కెరీర్ గైడెన్స్ అంతా కూడా జస్ట్ మీకు 10th క్లాస్ తర్వాత ఇన్ని వేస్ ఉన్నాయి, ఇన్ని మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి అని మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. తర్వాత మీరు తీసుకునే స్టెప్ అనేది మీ కెరీర్ని గ్రోత్ చేసేలా ఉండాలి తప్ప ఒక చోట స్ట్రక్ అయ్యేలా ఉండకూడదు అని చిన్న సజెషన్ కోసం నేను కొంచెం నా వంతు సాయంగా ఏదైనా చెప్దామన్నట్టుగా ఈ వీడియో క్రియేట్ చేశాను. ఈ వీడియోని చేయడం జరిగింది. ఇక్కడ మీరు మొదటి అడుగే మీ తర్వాతి అడుగులకు పునాది అవుతుంది. సో మీరు చెక్ చేయండి, ఏ కోర్స్ ఏ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఆ సైడ్ మాత్రమే వెళ్ళండి. అటు సైడే మీ గోల్ని డిసైడ్ చేసుకోండి. దాన్ని పాజిటివ్గా తీసుకుని ఒక వేని కరెక్ట్గా బిల్డ్ చేసుకునేలాగా మీ వంతు కృషి చేయండి. మీ యొక్క స్తోమతకి సంబంధించి కూడా మీరు ఎడ్యుకేషనల్ పర్పస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు తీసుకునే కెరీర్ గ్రోత్ అనేది ఒక వెల్ అండ్ గుడ్ పర్పస్లో వెళ్ళాలని ఆశిస్తూ మీ మ్యాథమెటికల్ వరల్డ్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ 10th క్లాస్ కంప్లీట్ అయిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.